వాళ్ళు యాక్టివేట్ అయితే మీకు 2000 పాయింట్స్ కూడా యాడ్ అవుతాయండి. ఈచ్ పాయింట్ ఈస్ 1 రూపీ అండి. మీరు పాయింట్స్ ఉన్నంత వరకే మీరు క్యాష్ విత్డ్రా చేసుకోగలుగుతారు. అలాంటప్పుడు మీరు 5000 రూపాయలు కట్టినప్పుడు మీకు 50,000 పాయింట్స్ వస్తాయి కదా సార్. ఈ 50,000 పాయింట్స్ ని మీరు 180 డేస్ లో వాడేసుకుంటే అడిషనల్ గా ఇంకో 50,000 పాయింట్స్ వస్తాయి సార్. అంటే 2 టైమ్స్ రీఫిల్ అవుతాయి. అంటే 1,00,000 రూపాయలు మీకు వస్తాయి సార్. 1,00,000 పాయింట్స్ మీకు వచ్చినట్టు. ఇది జస్ట్ 5,000 రూపీస్ పే చేసినప్పుడు. ఇది కూడా ఎప్పుడు మీకు రియల్ గా క్యాష్ వస్తేనే. ఇక షోరూమ్ సార్, మింట్ రియల్ షోరూమ్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ లో ఉంది సార్. ఎనీ వన్ కెన్ గెట్ రిజిస్టర్డ్ ఆన్ దిస్. మింట్ రియల్ షోరూమ్స్ వచ్చేసి మీకు డైరెక్ట్ గా మీరు ఒకవేళ ఇందాక చెప్పినట్టుగా మింట్ రియల్ లో ఈవీ, సోలార్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ అండ్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి సార్. మా ఏరియాలో మాకు ఆ షోరూమ్ కావాలని మీరు అనుకుంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు సార్. దీని ఇన్వెస్ట్మెంట్ 10 to 15 lakh రూపీస్ ఉంటుంది. మీరు ఎవరికైనా రిఫర్ చేయొచ్చు, లేదా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మీరు షోరూమ్ రిఫర్ చేసినప్పుడు మీకు యాక్టివేషన్ లో ఉంటే మీకు 3% కమిషన్ వస్తుంది. వాళ్ళు ఓవరాల్ 10 lakhs పే చేస్తే మీకు 30,000 వస్తుంది. అదే రిజిస్టర్డ్ లో ఉంటే 2% వస్తుంది, అంటే 20,000 వస్తుంది. అయితే ఇది కాకుండా లైఫ్ టైం ఇన్కమ్ సార్. మీ షోరూమ్ లో ఉన్నప్పుడు ప్రతి నెల వాళ్ళు ఒకవేళ 10 లక్షల రూపాయలు బిల్లింగ్ చేస్తున్నారండి కంపెనీతో, మీకు ప్రతి నెల 1% ఆఫ్ 10 lakhs ఎంత సార్? 10,000 రూపీస్ మీకు వస్తానే ఉంటుంది సార్ ఇక్కడ ప్రతి నెల. లైఫ్ టైం ఇన్కమ్ సార్ ఇది. అదే రిజిస్టర్ లో ఉంటే 0.5% వస్తుంది. అయితే ఇది సెకండ్ బిల్లింగ్ ఆన్వర్డ్స్ అండి. మినిమం ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి సార్. 2 నెలల్లో కనీసం 5 బళ్ళను ఆర్డర్ పెట్టి ఉండాలి. ఓకే, దీంట్లో ఈ స్లైడ్ లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? బ్రహ్మం గారు, మీకు స్పెసిఫిక్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి సార్? ఓకే, పాయింట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి సార్? సింపుల్ సార్. మీకు ఒకవేళ మీరు సోర్స్ లో 5,000 వచ్చింది అనుకోండి సార్. ఒక ఫైల్ మీరు సోలార్ రిఫర్ చేశారు సార్, మీకు 5,000 వచ్చింది అనుకోండి సార్ రూపాయలు. హలో, చెప్పండి సార్. ఓకే, మీకు 5,000 కంపెనీ పే చేయాలన్నప్పుడు 5,000 డైరెక్ట్ గా పే చేసేటప్పుడు మీకు 8% టీడీఎస్, 8% అడ్మిన్, 2% టీడీఎస్, అంటే 500 రూపాయలు కట్ చేస్తూ 4,500 రూపాయలు మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది సార్. డబ్బులు వచ్చేస్తాయి మీకు. వచ్చినప్పుడు ఈ 4,500 అనేవి మీ పాయింట్స్ నుంచి డిడక్ట్ అయిపోతాయి సార్. 15,000 నుంచి 4,500 కట్ అయిపోతాయి. క్లియరా సార్? అలా మీరు ఎంత ఎర్న్ చేస్తా ఉంటే అన్ని పాయింట్స్ కట్ అయిపోతే వెళ్ళిపోతాయి సార్. అంటే బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పండి సార్. పాయింట్స్ ముందు ఇచ్చేసి తర్వాత వర్క్ చేసిన దాంట్లోంచి కట్ అవుతా ఉంటాయి. కట్ అవుతా ఉంటాయి సార్. మీకు రియల్ క్యాష్ లో కన్వర్ట్ అంటే కట్ అవడం కదా సార్, ఇది యాక్చువల్ గా పాయింట్స్ టు క్యాష్ కన్వర్షన్ సార్. అదే ఆ పాయింట్స్ ని మీరు క్యాష్ లో కన్వర్ట్ చేసుకుంటున్నారు అంతే. ఓకేనా? రీఛార్జ్ ముందు రీఛార్జ్ చేస్తారు, మీరు వాడుకుంటే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అంతే సార్. క్లియర్ సార్. అయితే ఇంకొక అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం సార్, జనరల్ గా మీరు సోలార్ లో మీరు ఎవరికైనా మీరు తెలిసిన వాళ్ళకి ఇచ్చిన 1,000, 2,000, ఒక 5,000 వరకు లేదా 10,000 వరకు ఇవ్వచ్చు. కానీ సోలార్ అడ్వాన్స్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది సార్. ఈ సోలార్ అడ్వాన్స్ సిస్టమ్ 1,000 రూపాయలు ఇక్కడ ఉంది. నేను మీకు దీనికి సంబంధించి నెక్స్ట్ చెప్తాను. దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సార్, మీరు ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యేటప్పుడు మీరు జస్ట్ ఒక మార్కెటింగ్ మెంబర్ గా కాదు సార్, యాజ్ అ ఛానల్ పార్ట్నర్ కింద మీరు అసోసియేట్ అవుతారు. మీరు డైరెక్ట్ గా కంపెనీలో యాక్టివేట్ అయిన వెంటనే మీకు, లేదా మీరు సర్టెన్ టార్గెట్ చేసినప్పుడు మీరు మీ డిజిటల్ విజిటింగ్ కార్డు అండ్ ఐడి కార్డు కూడా మీకు అవైలబుల్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మన ప్లాట్ఫామ్ నుంచి. మీరు యాక్టివేషన్ చేసుకుంటే ఫిజికల్ కార్డ్స్ కూడా మీకు పంపిస్తారు. ఆ ఫిజికల్ కార్డ్స్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వాటిని రిప్రజెంట్ చేయవచ్చు అఫీషియల్ పార్ట్నర్ కింద. ఓకేనా సార్? ఓకే సార్. ఫైనల్ సార్, కమిషన్ అనేది ప్రతి సేల్ పైన ఉంటుంది. పాయింట్స్ డైరెక్ట్ క్యాష్ కాదు, పాయింట్స్ మీరు క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. యాక్టివేషన్ మ్యాండేటరీ కాదు, ఇట్స్ జస్ట్ అన్ ఆప్షనల్. డిడక్షన్ ప్రతి దానిపైన 8%, 2% వచ్చి మీకు టీడీఎస్, ఓవరాల్ 10% డిడక్ట్ అవుతుంది. ఇందులో ఎటువంటి అన్ని కూడా ఓపెన్ గా ఉంటుంది సార్ కంపెనీ అంతా. ఇకపోతే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సార్, 1 minute సార్. సార్ ప్రజెంట్ 2 types ఆఫ్ అడ్వాన్సెస్ ఫర్ ఎవ్రీ సోలార్ ఫైల్ కి ఇస్తున్నారు సార్ కంపెనీ. ఇందాక అడ్వాన్స్ అని చెప్పి నేను ఆపడం జరిగింది. దీనిలో 2 రకాలు ఉన్నాయి సార్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఫైల్ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ, ఆ కస్టమర్ యొక్క సిబిల్ 650 అండ్ అబవ్ ఉండి ఫైల్ కూడా సబ్మిట్ అయిపోతే
ఇమ్మీడియట్ గా మీకు 1000 రూపీస్ అడ్వాన్స్ అనేది ఇవ్వబడుతుంది L1. ఇక మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ ఇవ్వబడుతుంది. అంటే మీరు వచ్చి ఒకవేళ మీరు 10 మంది టీం వేసుకున్నారు, వాళ్ళు రోజుకి ఒక ఫైల్ లేకపోతే 2 ఫైల్స్ ఇస్తున్నారు, ప్రతిరోజు మీకు 1000 రూపాయలు వస్తుంది సార్. మీరు డైరెక్ట్ గా చేసుకున్నప్పుడు ఇంకో 1000 రూపీస్ వస్తుంది సార్. ఇది క్లియరా సార్? స్టేజ్ 1 అడ్వాన్స్. స్టేజ్ 2 అడ్వాన్స్ సార్. మరి ఫైల్ వేయటమే కాదు కదా, అది ఫైల్ ప్రాసెస్ కూడా అవ్వాలి. బ్యాంక్ వెళ్ళి బ్యాంక్ దగ్గర నుంచి మీరు ప్రాసెస్ చేయించినప్పుడు ఇమీడియట్ గా మీకు 1000 రూపీస్ వస్తుంది. L5 సపోర్ట్ 500 వస్తుంది సార్. అంటే ఓవరాల్ గా ఇంకొక 1500 రూపీస్ వస్తుంది సార్. ఇందులో చిన్న చేంజ్ ఉంది సార్, మార్పు ఉంది. సపోర్ట్ కి 1000 రూపీస్, L1 కి 500 రూపీస్ వస్తుంది. ఇది ఒక్కటే మారుతుంది సార్. వీటిల్లో మీకు ఏమైనా డౌట్ ఉందా సార్? స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అడ్వాన్సెస్. ఇది ఫైనల్ పేమెంట్ మీకు వచ్చేటటువంటి 5000 రూపాయలు లేదా 8000 రూపాయలు ఏదైతే ఉందో దానిలోంచి డిడక్ట్ అవుతాయి సార్. ఈ రెండు కూడా మీకు డౌట్ ఉంటే అడగండి. సిబిల్ లేకపోతే రాదా సార్? సార్ సిబిల్ లేకపోతే వాళ్ళకి లోనే రాదు కదా సార్. ఆ సోలార్ ఫైల్ అవ్వదు కదా. అదే అడుగుతుంది. సిబిల్ కంపల్సరీ. లేకపోతే సార్ 650 కన్నా తక్కువ సిబిల్ ఉందనుకోండి అడ్వాన్స్ రాదు, కానీ అయినప్పుడు కూడా మనం ఫైల్ ప్రాసెస్ చేస్తాము. ఫార్చునేట్ గా అది ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఫైనల్ కమిషన్ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇందులో ఒకవేళ మీరు సబ్మిట్ అడ్వాన్స్ రిలీజ్ చేసాము కానీ లోన్ రాలా, ఏదో రీజన్ వల్ల కస్టమర్ వేయించుకోవాలా, ఓకే, అప్పుడు మీకు వచ్చిన నెక్స్ట్ కమిషన్స్ లోంచి ఈ అడ్వాన్స్ అనేది అడ్జస్ట్ చేయబడుతుంది సార్. సార్ ఈ స్లైడ్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఓకే, నెక్స్ట్ సార్ L1, L2, L3, L4, L5. అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు అన్ని కమిషన్స్ ని ఒక చిన్న స్లైడ్ లో మొత్తం అన్ని ఉన్నాయి సార్. శివశంకర్ గారు మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తే లక్ష్యం గారిని, నన్ను, జగన్నాథ్ గారిని, ఈ ఇమేజెస్ అన్ని ఆవిడ పెడతా ఉంటారు సార్ అందులో. ఓకే, యాడ్ చేసినట్టున్నానండి. చేశారా? అయితే నేను చూసుకోలేదు సార్, ఒకసారి చూస్తాను సార్. అయితే ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఒక మంచి ఆఫర్ ఉంది సార్ జూలై మంత్ లో. ఓకే, జూలై మంత్ ఇస్ వెరీ గుడ్ మంత్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఇందులో బేసికల్ గా ఒకవేళ మీరు 4 ఫైల్స్ ఇచ్చి ఆ 4 ఫైల్స్ మీరు ఎన్ని ఫైల్స్ అని ఇవ్వండి, అట్లీస్ట్ మినిమం 4 ఫైల్స్ ఫస్ట్ పేమెంట్ అడ్వాన్స్ ఈ మంత్ లో పడినట్లయితే మీకు 6.5 kgs వాషింగ్ మిషన్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది ఫ్రీగా ఉంటుంది సార్, యాజ్ ఎ గిఫ్ట్. అపార్ట్ ఫ్రమ్ మీ రెగ్యులర్ ఇన్కమ్స్ తో కాకుండా 8 ఫైల్స్ అయితే ల్యాప్టాప్, 12 ఫైల్స్ అయితే మంత్రా ఈవీ బైక్ ఇవ్వడం జరుగుతుంది సార్. సో ఇది ఒక వెరీ గుడ్ ఆఫర్ సార్. దయచేసి ఈ ఆఫర్ లో మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను సార్ మీ టీం నుంచి. సార్ దీనిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? రైట్ సార్. ఫైనల్ గా మీరు అసలు ఏ డాక్యుమెంట్స్ కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది సోలార్ అప్లికేషన్ సంబంధించి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పవర్ బిల్, బ్యాంక్ బ్యాంక్ బుక్ అండి, ఫస్ట్ పేజ్, రూఫ్ లొకేషన్ ఉండాలి, హౌస్ ట్యాక్స్ ఉండాలి, జీమెయిల్ ఉండాలి, కాంటాక్ట్ నెంబర్ ఉండాలి. ఈ 9 డాక్యుమెంట్స్ ఉంటే, ఈ 9 డీటెయిల్స్ ఉంటే ఇమీడియట్ గా అప్లికేషన్ అనేది లాంచ్ అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ ఏజ్ ఎక్కువైపోయి ఉంటుంది, ఆ సందర్భంలో కో అప్లికెంట్ ద్వారా కూడా చేయవచ్చు. కో అప్లికెంట్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ బ్యాంక్ బుక్ ఫ్రంట్ పేజ్ ఉండాలి. అంటే జనరల్ గా ఇళ్ళన్నీ కూడా దాదాపుగా పాత చనిపోయిన వాళ్ళ పేర్ల మీదే కరెంట్ మీటర్ ఉంటుంది సార్. సార్ ఎక్కువ శాతం మార్చాలి అంటే మీరు లోకల్లో ఉన్న మీ సేవ కానీ లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్తే మార్చుతారు సార్. లేదు వాళ్ళు మార్చడం లేదంటే మీరు మాకు పంపిస్తే ఒక 1000 రూపాయలు అవుతుంది. మాకు ఒక ఏజెంట్ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం, మీరు మార్పించుకోవచ్చు, లేదా మా స్టాఫ్ మార్పిస్తారు. అంటే జనరల్ గా ప్రతి ఇంట్లో ఏంటంటే దాదాపు వాళ్ళు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన కొత్త ఇల్లు కాకుండా పాత ఇల్లు అన్నిటికీ వాళ్ళు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటాయి, ఆ పేరు మీద రన్ అవుతా ఉంటుంది. ట్రూ సార్, ట్రూ, అంతే సార్, కరెక్టే సార్ అది. అందుకనే మనం మార్పించవచ్చు సార్, అవకాశం ఉంది, మార్పిద్దాం సార్. నెక్స్ట్ మీరు లాగిన్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్ గా మీరు యూట్యూబ్ కి వెళ్ళి VGK ఫర్ యూ అని కొడితే, దయచేసి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అసలు ఎలా చేయొచ్చు, ఏంటి, అసలు ఎలా పాయింట్స్ వస్తాయి అన్ని కూడా ఉంటుంది. మీరు ఇది కూడా చెక్ చేయొచ్చు. ప్రతిరోజు 3 నుంచి 5,000 వరకు సంపాదిస్తారు. రోజుకి ఒక ఫైల్ చేసుకుంటే 1000 రూపాయలు వస్తుంది ఇమీడియట్ గా. దాంతో పాటు ఆ ఫైల్ కంప్లీట్ అవగానే మీకు అదొక సపరేట్ కమిషన్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ వాడుకోండి సార్. నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్, మీ పేరు సార్? నానాజీ సార్.